ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. కాబట్టి తనదైనటువంటి ధర్మము ఆచరించడం అనేది రవంత కష్టమే అయినప్పటికీ తేలికగా ఆచరింపబడినటువంటి ఇతరుల యొక్క కర్మను గ్రహించడం కంటే కూడా ఎంతో మేలు అని కదా చెప్పబడినది. కాబట్టి నిజమైనటువంటి ధర్మాన్ని ఒకంత కష్టమని తలంచినప్పటికీ కూడా ఎప్పటికీ వదలకూడదు. స్వకీయమైనటువంటి కర్మను ఈశ్వరార్పణ బుద్ధితోటి చేసినట్లయితే మనుజుడు ఎప్పటికీ ఎటువంటి పాపాన్ని పొందడు కదా అని చెబుతూ ఇక్కడ స్వధర్మము అని చెప్పడం ఆత్మకు సంబంధించినటువంటి ధర్మము అనే కదా చెప్పవచ్చు. ఆత్మ యొక్క చింతనను చేయడం, ఆత్మను గురించి ధ్యానించడం ఒకంత కష్టతరంగా ప్రయాసకరంగా తోచినప్పటికీ కూడా ఇతరత్ర ధర్మాలైన దృశ్య వస్తు ధర్మాలను లేక దృశ్య వస్తువుల యొక్క చింతనాలను కూడా గ్రహించడం కంటే ఎంతో మేలైనది. జీవుని యొక్క స్వధర్మం తన యొక్క పరమాత్మతత్వాన్ని మరి సాక్షాత్కరించడం, సందర్శించడం, ఆ పరమాత్మతత్వమునందే ఏకీకృతమై ఉండడం. కాబట్టి ఆత్మచింతన, ఆత్మధ్యానము మొదలైనటువంటి స్వధర్మము ప్రారంభంలో కొంచెము కష్టంగా తోచినప్పటికీ కూడా చిట్ట చివరకు ముగింపు స్థితిలో అది ఆది అంతము లేనటువంటి అనంతమైన సౌఖ్యాన్ని ఇస్తుంది. దృశ్య వస్తువులతో కూడినటువంటి పరధర్మం ఉన్నది కదా, అది ప్రారంభంలో చాలా సుఖవంతంగా ఆహ్లాదంగా కనబడినప్పటికీ కూడా చివరకు అది పరమ దుఃఖాన్నే కలగజేస్తుంది. ఈ దృశ్యమాన వస్తుతతే అస్థిరమైనటువంటి దేహాదులనే సంసార భ్రమణ చక్రాన్నే కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి పరధర్మము కంటే కూడా జీవధర్మమై ఏమిటి అంటే స్వధర్మము తన యొక్క ఆత్మచింతనను, ఆత్మను సాక్షాత్కరించడము, ఆత్మయై ఉండడము అనే స్వధర్మమే మేలు అని కదా చెప్పబడినది. అంటే రవంత కష్టంగా తోచినప్పటికీ కూడా స్వకీయమైనటువంటి కర్మమే జీవునకు ధర్మమైనది, శ్రేష్టమైనది అని తెలుపుతూ మరి దేని చేత అయితే మనుజుడు పాపాన్ని పొందకుండా ఉంటాడు అంటే స్వభావము చేత ఏర్పడినటువంటి కర్మమును, తనదైనటువంటి స్వధర్మమును కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చక్కగా ఆచరించినప్పుడు పాపాన్ని పొందకుండా ఉంటాడు. స్వకీయ కర్మము అన్నప్పుడు స్వధర్మమే కదా. తనదైనటువంటి ధర్మం ఒకవేళ దోషాలతో కూడినదై ఉన్నప్పటికీ కూడా దానిని వదలకూడదు అనే కదా చెప్పుతూ ఉన్నారు. అంటే అర్జున, స్వభావ సిద్ధమైనటువంటి కర్మము దోషముతో కూడి ఉన్నప్పటికీ కూడా, అంటే దృశ్య రూపమే అయి ఉన్నప్పటికీ కూడా కర్మము అనేటువంటిది అంత దృశ్య సంబంధమే కదా. త్రిగుణాలతో అంటే సత్వరజస్తమో గుణాత్మకమే అయి ఉన్నది కదా. అయినప్పటికీ కూడా దానిని వదలకూడదు. ఎలాగంటే ఇప్పుడు పొగ చేత అగ్ని కప్పబడి ఉన్నట్లుగానే అగ్ని ఉంటుంది, మండనప్పుడు పొగ దానిపైన నిప్పురవ్వల మీద నూసి కమ్మి ఉంటుంది. అలాగే సమస్త కర్మలు కూడా ఈ యొక్క సత్వరజస్తమో గుణాలు అనబడే ఈ త్రిగుణాల యొక్క దోషము చేత కప్పబడి ఉన్నవి సమస్త కర్మలు కూడా. అంటే కర్మ అనేటువంటిది ఈ యొక్క ఇంద్రియాదుల చేత చేయబడేటువంటిది. కాబట్టి ఇదంతా కూడా ఇంద్రియాలు దృశ్యమునందు అంతర్భూతమైనటువంటి ప్రకృతి నుండి ఉత్పన్నమైనవే కదా ఇంద్రియాలు.
అంటే ఈ యొక్క 3 గుణాలకు లోబడినటువంటిదే కదా, త్రిగుణాత్మకమైనదే కదా. ప్రకృతి యందు వర్తించేటువంటిది అంటే మాయ యందు వర్తిస్తూ ఉంటుంది. కాబట్టే దీనిని దోషేణ అని కూడా చెప్పారు. కాబట్టి ఆత్మ కాని దోషము, దృశ్య రూపమగు దోషము, త్రిగుణాత్మకమైనటువంటి దోషము ప్రతి కర్మయందు కూడా ఉన్నది. అయితే అందువల్లనే సమస్త కర్మలు అని కూడా తెలియజేయడమైనది. కాబట్టి పొగ చేత అగ్ని కప్పబడి ఉండునట్లుగానే సమస్త కర్మలు కూడా ఏ రూపములై ఉన్నవి? దృశ్య రూపములే కదా. కాబట్టి ఈ దృశ్య రూప దోషము చేత కప్పబడి ఉన్నవి. అయినను కూడా ఇక్కడ స్వభావ సిద్ధములైనటువంటి కర్మలను వదలకూడదు కదా. ఎలాగంటే వానిని కోరిక లేనటువంటి బుద్ధి చేత, నిష్కామ బుద్ధి చేత చేసేటువంటి కర్మ యొక్క ఫలితాన్ని ఆశించేటువంటి బుద్ధి లేకుండా ఉండి భగవదర్పితమైనటువంటి బుద్ధితోటి కనుక ఆచరించినట్లయితే అవి చిత్తశుద్ధి కలగజేస్తాయి. ఆ చిత్తశుద్ధి ద్వారా జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం ద్వారా మోక్షము అనేటువంటిది ఒకదాని వెంట ఒకటి కలుగుతాయి. కాబట్టి అయితే పాపకార్యాలను మాత్రం చేయకూడదు. సమస్త కర్మలను కూడా మాయారూప దోషము చేత ఆవరింపబడి ఉన్నప్పటికీ కూడా అందు శుద్ధ కర్మ చేత అశుద్ధ కర్మను, పుణ్యకర్మ చేత పాపకర్మను, నిష్కామ కర్మ చేత సకామ కర్మను తొలగించి వేయాలి. ఆ తర్వాత క్రమక్రమంగా కూడా సాధనలు పెంచుకోవాలి. అలాగా పవిత్రమైనటువంటి శీలము, మాలిన్యరహితమైనటువంటి హృదయము, ఎల్లవేళలా కూడా శాశ్వత వస్తువును గురించినటువంటి ఆచరణ, ఇతరులకు హితకారిగా ఉండేటువంటి భావన, త్యాగశీలత్వము జనులు గనక కలిగి ఉన్నారనుకో అది వాస్తవానికి కూడా రామరాజ్యమే అవుతుంది కదా. అటువంటి రామరాజ్యం కోసమే జనులు ప్రయత్నించాలి అని తెలియజేస్తూ, ఒకసారి అలెగ్జాండర్ చక్రవర్తి ఏం చేశారంటే భారతదేశంలో పంజాబ్ ప్రాంతంలో ఒకానొక గ్రామం గుండా పయనిస్తూ ఉన్నారు. ఇంకా ఆయన యొక్క సేనతో కూడా కూడుకొని, ఇంకా మంత్రివర్గంతో కూడా కూడుకొని ఆ గ్రామమునందు పోతూ ఉండగా అక్కడ చాలా తక్కువ దూరంలో గ్రామస్తులందరూ కూడా ఒక చోట గుమిగూడారు. తీవ్రతరమైనటువంటి గొడవ జరుగుతుంది. గొడవ కాదు, వాదించుకుంటున్నారు. వాదోపవాదాలు జరుగుతూ ఉన్నది. అసలు అటువంటి సంఘర్షణకు దిగుతూ ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని చూశాడు అలెగ్జాండర్ చక్రవర్తి. ఇక ప్రయాణాన్ని ఆపాడు. మంత్రివర్యుణ్ణి పిలిచాడు. అసలు అక్కడ అంతా వాదనలు, మరి అటువంటి గట్టిగా గొడవలాగా ఉన్నటువంటి సంగతి, ఆ వృత్తాంతం ఏమిటి తెలుసుకొని రమ్మని మంత్రి గారిని పంపాడు. సరే, మంత్రి గారు అలాగే వెళ్ళారు. ఆ గుంపులో జొరబడ్డారు. అక్కడ జరుగుతూ ఉన్నటువంటి విషయాన్ని సాంగోపాంగంగా పూర్తి స్థాయిలో తెలుసుకున్నారు. తిరిగి రాజుగారి వద్దకు వచ్చారు. ఈ ప్రకారంగా విన్నవించారు. మహాప్రభో, ఆ గ్రామంలో ఒక రైతు ఉన్నాడు. అతనికి 1 ఎకరం పొలం ఉన్నది. దానిని అతడు సమీప గ్రామంలో, ఆ ప్రక్క గ్రామంలో ఉన్నటువంటి మరి ఒక రైతుకి తన ఎకరం పొలం అమ్మివేశాడు. పొలం కొన్న ఆ సామి దానిని దున్నుతూ ఉండగా నేలలో ఒక బంగారు పాత్ర కనిపించింది. దానిని తీసుకొని అతడు నేల అమ్మిన రైతు వద్దకు వెళ్ళాడు. అయ్యా, మీరు నాకు అమ్మిన నేలను దున్నుకుంటూ ఉన్నాను. అలా దున్నుకుంటూ ఉండగా అందులో ఈ సువర్ణ పాత్ర లభించింది. మీరు నేల అమ్మినారే కానీ అందులోని పాత్రనైతే అమ్మలేదు కదా. కాబట్టి ఇది మీ సొత్తే కానీ నాది కాదు. అందుచేత దీనిని మీరు పరిగ్రహించండి, దీన్ని తీసుకోండి, నాకు మనస్సంతోషాన్ని కలగజేయండి అని విన్నవించుకున్నాడు. ఆ మాటలను విని నేల అమ్మిన రైతు ఇలా అంటూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, అయ్యా, నేను ఏ క్షణమైతే మీకు నా నేలను అమ్మివేశానో అందులోని సమస్త పదార్థాలు కూడా మీ వశము అయిపోయినట్లే లెక్క. ఇక వాటితో నాకు ఎలాంటి సంబంధము కూడా లేదు.
కాబట్టి దయచేసి బంగారు పాత్రను మీరే ఉంచుకొని అనుభవించండి. కానీ నేలగొన్న పెద్ద మనిషి అందుకు అంగీకరించడం లేదు. బలవంతంగా దానిని ఇచ్చివేయాలి అని తలంచాడు. ఈ ప్రకారంగా ఇరువురి మధ్య కూడా వాదోపవాదాలు చెలరేగినాయి. ఇరువురి పక్షాలకు కూడా సమర్థించడానికి వారి అంటే ఆ పక్షం వారికి కొంతమంది అనుచరులు, ఈ పక్షం వారి తరపున కొంతమంది అనుయాయులు కూడా చాలామంది అచ్చటికి వచ్చి చేరారు. కొద్ది గుంపు చేరిపోయింది. ఆ వింత చూడడానికై ఎక్కడెక్కడి జనులో పరుగును వచ్చి చేరారు. అరుపులు, కేకలు, మరి వీటి చేత ఆ ప్రదేశమంతా కూడా ప్రతిధ్వనించింది. ఇంతలో కొందరు పెద్ద మనుషులు అచ్చటకు వచ్చారు. ఇరువురికి రాజీ కుదర్చాలి అనుకున్నారు. పొలం అమ్మిన వానిని, అయ్యా మీకు సంతానం ఉన్నదా అని ప్రశ్నించాడు. నాకు కుమారుడు ఉన్నాడు, వివాహానికి పెళ్లి వయసు వచ్చింది, వానికి వివాహానికి సిద్ధంగా ఉన్నాడు అని సమాధానం ఇచ్చాడు. అలాగే ఆ మధ్యవర్తులు మళ్ళీ ఏం చేశారంటే, పొలం కొన్నవానిని మీకు సంతానం ఉన్నదా అని ప్రశ్నించారు. నాకొక కుమార్తె ఉన్నది, ఆమె కూడా వివాహానికి సిద్ధమై ఉన్నది, ఆమెకి యుక్త వయసు వచ్చింది, పెళ్లి వయసు అని చెప్పాడు. అప్పుడు ఆ మధ్యవర్తులు ఏమన్నారంటే, ఇటువైపు రైతువి, అటువైపు అమ్మిన రైతువి, కొన్న రైతు మాటలు విన్నారు, ఆలకించారు. ఈ ప్రకారంగా వారు ఇద్దరికీ కూడా రాజీ చేశారు. పొలం కొన్న వాడు తన కుమార్తెను పొలం అమ్మినటువంటి వాని యొక్క కుమారునికి ఇచ్చి వివాహం చేసి ఆ బంగారు పాత్రను కట్నంగా ఇచ్చేయండి. ఆ మధ్యవర్తుల యొక్క ఆ సమయోచితమైనటువంటి తీర్పు చేత ఆ బంగారు పాత్ర ఇరు పక్షాలకు కూడా చెందిపోయింది. మధ్యస్థుల తీర్పును ఇరువురు సంతోషంగా ఆమోదించారు. ఆ ప్రకారంగానే కార్యాన్వితం చేశారు. ఇదే కదా రామరాజ్యము. ప్రజలు ఇటువంటి మనస్తత్వమే రామరాజ్య చిహ్నము అని చెబుతూ, అంటే ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, అనురాగము, కరుణ, దయ, పరోపకారము, స్వార్థాన్ని వదిలివేయడం, స్వార్థత్యాగము, ఇటువంటి ఉదాత్తమైనటువంటి గొప్ప గొప్ప గుణాలు ఎక్కడైతే తాండవిస్తూ ఉంటాయో అదే కదా రామరాజ్యము. ఏ ప్రజలైతే ఇటువంటి మహోన్నత సద్గుణ రాశిని అవలంబించి ఉంటారో వారే రామరాజ్య ప్రజలు. అటువంటి వారు ఏ బాధలు లేకుండా పరమశాంతంగా తమ జీవితాలను కొనసాగిస్తూ ఉంటారు కదా. కాబట్టి శాంతి సౌభాగ్యాలను కోరేటువంటి ప్రతి మానవుడు కూడా తన హృదయమునందు పవిత్రంగాను, మాలిన్యరహితంగాను, సచ్చీలవంతంగాను చేసుకోవలసి ఉంటుంది కదా అని చెబుతూ, అంటే పవిత్రమైనటువంటి గుణాలు, మాలిన్యరహితమైన నిర్మల హృదయాలు, సదాచరణ పరోపకార భావన, త్యాగశీలత్వము జనులు కలిగి ఉన్నారనుకో, అదే రామరాజ్యము కాగలుగుతుంది. అటువంటి రామరాజ్య స్థాపన కోసమే జనులు ప్రయత్నించాలి కదా అని చెబుతూ, కాబట్టి ఈ విషయాన్ని, అంటే ఇటువంటి శుద్ధకర్మ చేత అశుద్ధకర్మను, పుణ్యకర్మ చేత పాపకర్మను, నిష్కామ కర్మ చేత కోరిక కలిగినటువంటి సకామ కర్మను కూడా తొలగించి వేయాలి. ఆ తర్వాత క్రమక్రమంగా కూడా సాధనను పెంచుకోవాలి. అటువంటి అతిశీలినటువంటి సాధన ద్వారా ఇంకా కూడా అభివృద్ధి చెంది నిష్కర్మతో కూడినటువంటి ఆత్మరూపాన్ని చేరాలి. ఈ విషయాన్ని మనం మరొక దృష్టితో కూడా విచారించవచ్చు. వారు చేసేటువంటి కొన్ని కార్యాలయందు ఏ పంచదోషాలు, అనివార్య దోషాలు, అంటే నివారించడానికి సాధ్యము కానటువంటివి, తప్పనిసరి చేయవలసినటువంటి కర్మములలో ఇటువంటి దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. జీవితయాత్ర కోసం ఆయా కార్యాలను జనులు తప్పకుండా చేయవలసి ఉన్నారు. కాబట్టి ఆయా దోషాల నివారణ కోసమే కదా పంచవిధ ప్రాయశ్చిత్తాలు అనేటువంటివి ఏర్పడినవి. ధాన్యము ఉత్పత్తి చేసేటప్పుడు సంభవించేటువంటి ప్రాణిహింసను వేదాధ్యయనాలు, బ్రహ్మయజ్ఞము అనేటువంటి దాని ద్వారా నివారించవచ్చు.
పిండి విసిరేటప్పుడు, ధాన్యం దంచేటప్పుడు కలిగేటువంటి ప్రాణిహింసను పితృయజ్ఞము అనే దానితోటి, అంటే ఇక్కడ మనకు పంచయజ్ఞాలు అన్నప్పుడు బ్రహ్మయజ్ఞము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్యయజ్ఞము, ఈ 5 రకాల యజ్ఞాల ద్వారా కూడా, అంటే విసిరేటప్పుడు దంచేటప్పుడు జరిగిన ప్రాణిహింసకు పితృయజ్ఞము, పితృదేవతలను తర్పణాదుల చేత, శ్రాద్ధ కర్మల చేత కూడా తృప్తిపరచాలి. కట్టెలు నరికేటప్పుడు, వాటి చేత వంట చేసేటప్పుడు దేవయజ్ఞము అనేటువంటిది చేయాలి. అంటే హోమము మొదలైనటువంటివి చేయడం ద్వారా ఆ యొక్క దోషము నివారించబడుతుంది. నీరు తెచ్చుకునేటప్పుడు, నీరు కాచుకునేటప్పుడు కూడా భూతయజ్ఞము అనేది చేయాలి. భూతయజ్ఞము అంటే ప్రాణులు మరి జీవకోట్లకు కూడా ఆహారాన్ని ఇవ్వగలగాలి. ఓడ్చడము ఇలాంటివి చేసేటప్పుడు జరిగే ప్రాణిహింసకి మనుష్యయజ్ఞము అనేది ఆచరించాలి. అంటే అతిథులను, బ్రహ్మనిష్ఠులను, దీనులను కూడా భోజనాదుల చేత తృప్తిపరచాలి. ఈ ప్రకారంగా కర్మల వలన కలిగేటువంటి ఆయా అనివార్య దోషాలను పుణ్యకార్యాల చేత, నిష్కామ కార్యాల చేత తొలగిపోతాయి. ఇంతేకాదు, బ్రహ్మ విచారణ, ఆత్మజ్ఞానము మొదలైనటువంటి మహోన్నత పవిత్ర కార్యాల చేత కూడా జీవులలో యందు ఉన్నటువంటి ఈ ప్రకృతి దోషాలు పూర్తి స్థాయిలో తుడిచిపెట్టుకుపోతాయి. కాబట్టి వారి వారి స్వభావ సిద్ధ కార్యాలయందు ప్రకృతి నుండి ఉత్పన్నమైనటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా వాటిని వదిలిపెట్టకూడదు. కోరిక లేనటువంటి బుద్ధి చేత వాటిని ఆచరిస్తూ ఉన్నట్లయితే క్రమంగా హృదయము మాలిన్యరహితమైపోతుంది, జీవునకు జ్ఞానప్రాప్తి కలుగుతుంది, ఉత్తమమైనటువంటి పరబ్రహ్మ పదప్రాప్తి కూడా సిద్ధిస్తాయి అని చెబుతూ, సమస్త విషయాల యందు కూడా తగులుబాటు నొందనటువంటి, ఆసక్తి లేనటువంటి, దానికి తగులుకొని ఉండకుండా ఉండే బుద్ధి కలిగినటువంటి వాడు, మనస్సును జయించినవాడు, కోరికలు లేనివాడు మనుజుడు సంగత్యాగము చేత, సంగత్యాగము అంటే ఏ యొక్క దృశ్య సంబంధమైన పదార్థాల పట్ల ఇచ్చ, కోరిక అనేటువంటివి, ఆసక్తి అనేవి లేనటువంటి వాడు కేవలము జ్ఞాన మార్గము చేత మాత్రమే అవి లేకుండా ఉండగలుగుతాడు. అటువంటి వాడు సర్వోత్కృష్టమైన నిష్క్రియ ఆత్మస్థితిని పొందుతూ ఉన్నాడు. ఇంతవరకు కూడా నిష్కామ కర్మయోగమును ప్రతిపాదిస్తూ వచ్చి ఇక్కడ నుండి జ్ఞాన విచారణ యందు ప్రవేశిస్తూ ఉన్నారు కదా. అంటే కొన్ని సుగుణాలను చెప్పి అవి కలిగినటువంటి వాడు, అంటే ఆ చెప్పబడినటువంటి సుగుణాలు కలిగినటువంటి వాడు నిష్క్రియ పరమాత్మ స్థితిని పొందగలుగుతాడు అని కదా చెప్తూ ఉన్నారు. అవి ఏవంటే దేని యందు కూడా తగులుకొనకుండా ఉండేటువంటి బుద్ధి కలిగి ఉండడం, అంటే దేని యందు కూడా ఆసక్తి, ఆశ, కోరిక లేకుండా ఉండడం. రెండవది మనస్సును జయించడం. మూడవది దేని పట్ల ఆశ లేకుండా ఉండడం అని సర్వత్రా అని చెప్పారు కదా. అంటే ఏ వస్తువునందు కూడా, ఏ కాలమునందు కూడా బుద్ధి దాని యందు తగులుకొని ఉండరాదు అని చెబుతూ, సర్వత్రా కూడా ఆసక్తుడై మెలగాలి. ఎక్కడ ఏ వస్తువు పట్ల, ఏ ప్రదేశమునందైనా, ఏ సమయమునందైనా సరే, ఏ వస్తువు పట్ల దేని యందు కూడా వానికి ఆసక్తత లేకుండా ఉండడం. ఆసక్తుడు అంటే దానికి అంటకుండా ఉండగలగడం. ఆసక్తుడే మెలగాలి అనేటువంటి భావమే కదా. ఎలాగంటే కొందరు కొన్ని విషయాల యందు విరక్తులై ఉంటారు. అలా ఉన్నప్పటికీ కూడా, అంటే కొన్ని విషయాలు వారికి వాస్తవానికి వాటి పట్ల వానికి ఆశ ఉండదు, విరక్తే కలిగి ఉంటారు. అయినప్పటికీ కూడా కొన్ని విషయాల పట్ల విరక్తులై ఉన్న మరికొన్నింటి యందు ఆసక్తులై ఉంటారు. అంటే కొన్నింటిని వారు స్వతహాగా మానసికంగా వదిలివేసిన కొన్నింటి యందు తగులుకొనే ఉంటారు. అలాగే కొందరు ఏం చేస్తారంటే ధ్యానకాలమునందు ఆసక్త చిత్తులై ఉంటారు. వాళ్ళు ధ్యానం చేసేటప్పుడు ఇక చుట్టూ ఉన్న పరిసర ప్రదేశాల యందు, వారు వాడుకునేటువంటి వస్తువుల పట్ల, తన శరీరం పట్ల కూడా ఏమాత్రము కూడా అంటకుండా ఉండేటువంటి చిత్తము కలిగిన వారై ఉంటారు ధ్యానం చేసే సమయంలో.
ఆ ధ్యానం వదిలేసి మళ్ళీ కూడా బహిప్రపంచంలోకి, అంటే ఈ దృశ్యమాన జగత్తులోకి శరీరంతో పాటు ఎప్పుడైతే మెలకువ వచ్చిందో, ధ్యానము విరమించుకొని లేచాడో, అప్పుడు మళ్ళీ కూడా బహిప్రపంచంలోకి ప్రవేశిస్తాడు. అలా ప్రవేశించేటప్పుడు మళ్ళీ విషయాల పట్ల, దృశ్యమాన వస్తువుల పట్ల, ప్రాపంచిక నిర్మితమైనటువంటి పదార్థాల పట్ల మళ్ళీ కూడా ఆసక్తి, ఆశ, సంగము కలిగి ఉంటారు. అటువంటిది కూడా ఏమీ లేకుండా ఉండడానికి గాను సర్వత్రా అని ఉపదేశించబడింది. అంటే ఒక సమయం కొంతమంది కొన్ని వదిలేసుకొని కొన్నిటి పట్ల ఉంటారు. కొంతమంది ధ్యానం చేసేటప్పుడు సమాధి స్థితిలో ఉన్నప్పుడు కూడా వారి శరీరంతో సహా వదిలివేసినటువంటి వారు మళ్ళీ కూడా ధ్యానం ముగించిన తర్వాత మళ్ళీ ఏమై ఉంటారు, వాళ్ళు మళ్ళీ ప్రాపంచిక నిర్మితమైన పదార్థాల పట్ల మళ్ళీ ఆసక్తి కలిగే ఉంటారు. అటువంటిది కూడా ఏమీ లేకుండా ఉండడం కోసమే ఇక్కడ సర్వత్రా అని ఉపదేశింపబడింది. అంటే ఏ వస్తువునందు ఏ కాలమునందు కూడా బుద్ధి తగులుకొని ఉండరాదు అని చెప్పడం కోసమే సర్వత్రా ఆసక్తుడై దేనికంటకుండా మెలగాలి అనే భావమే కదా. అంతేకాదు జితాత్మ అంటే తన మనసును జయించినటువంటి వాడు. అలా తన మనసును జయించినటువంటి వాడు ప్రపంచాన్ని మొత్తాన్ని జయించినట్లే. అలాగా మనసును జయించలేదనుకో, తన మనసును తాను నిగ్రహించుకోలేదనుకో, అటువంటి వాడు ప్రపంచమనంతను జయించిన వాడు పరతంత్రుడే అయి ఉంటాడు, దేనికొకదానికి బానిసే అయి ఉంటాడు. కాబట్టి ఇతరమైనటువంటి దానికి వాడు బంధించబడినటువంటి దానికే అయి ఉంటాడు. కాబట్టి వానికి దుఃఖము అనేటువంటిది అతనిని వదలదు. కాబట్టి బయట శత్రువులతో పాటు అంతఃశత్రువులను కూడా జయించాలి. బయట శత్రువులు అంటే ఇక ఏ దృశ్య సంబంధంలో ఉన్నటువంటి వారు, వారికి నచ్చకపోతే ఇతరులకి వారు శత్రువులే. వారి వస్తువులు వీరి వస్తువులు అనేటువంటివి ఒకరే, ఇద్దరూ ఒకే వస్తువును కోరి ఒకరికే దక్కినప్పుడు అది ఇంకొకరికి వీరు శత్రువు అయిపోతారు. ఈ విధంగా ఉన్నటువంటి బయట శత్రువులతో పాటు అంతఃశత్రువులు కూడా జయించాలి. అంతఃశత్రువులు అంటే అంతరంగికంగా ఉన్నటువంటి కామము అంటే కోరిక, కామము, క్రోధము అంటే కోపము. ఈ కోరిక, కోపాలు, లోభాలు, మోహం, మరి మదము, మాత్సరము అనేటువంటివి ఈ 6 రకాలైనటువంటి అంతఃశత్రువులు. అరివర్గము ఏదైతే ఉన్నదో అది బయటకు కనబడేటంత స్థితిలో ఉండవు. ఎప్పుడు ప్రకోపిస్తాయో, ఎప్పుడు జీవుణ్ణి పతనం చేస్తాయో తెలియజేయవు. ఆ విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి మొట్టమొదట కోరికే లేకుండా ఉంటే ఆ వస్తువుని నేను సాధించుకోలేకపోయానే అనేటువంటి కోపం కూడా ఉండదు కదా. కోపం లేకపోతే, కోరిక కోపం 2 లేకపోతే నాకే కావాలి అనేటువంటి ఆ వస్తువు పట్ల లోభత్వము అనేది ఉండదు కదా. ఇక కోరిక, ప్రకోపించి మోహము అది లేకపోతే నేను ఉండలేను అని ఆ వస్తువు చుట్టూ ఆవరించుకొని ఉండడు కదా. ఎప్పుడైతే ఆ వస్తువుని ఆవరించుకొని ప్రాణాలు సైతం బలి ఇచ్చైనా సరే ఆ వస్తువును పొందాలనే కోరిక లేకపోతే వానికి మదము అనేది అంకురింపదగా. అంటే దీన్ని నేను మాత్రమే సాధించుకోగలిగాను అనేటువంటి మదము ఉండదుగా. ఆ మదమే లేకపోతే నేను కాకపోతే ఇంకెవ్వరూ కూడా దీనిని సాధించలేరు అనేటువంటి మత్సరము ఉండదు. అన్నింటికీ మూలమైనటువంటిది ఏంటి అంటే కోరిక, కామము. ఈ కోరిక తీరకపోతే కోపమే. ఆ కోపంతో లోభత్వం ఏర్పడుతుంది. ఆ లోభత్వంతో ఆ వస్తువుపై మోహరిల్లిపోయినటువంటి మోహం వస్తుంది. ఆ మోహం కాస్త మదంగా మారుతుంది. ఆ మదం మత్సరంగా మారుతుంది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క అంతర్గతంగా ఉన్న శత్రువులు ఏవైతే ఉంటాయో ప్రతిదానికి కూడా జనన మరణాలకు కూడా మరీ శరీరాలను అందిపుచ్చుకొని వదిలిపెట్టేటువంటి స్థాయికి దిగజార్చేది కూడా ఈ యొక్క అంతఃశత్రువులైనటువంటి హరివర్గమే. కామక్రోధ లోభ మోహ మద మత్సరాలు అనేటువంటివి. అందుకే అవే గనక లేవనుకో
మనకి శ్రీ శంకరాచార్యులు చెప్పి ఉన్నట్లుగానే భోక్తుర్ఘళే కంటకవత్ ప్రీతతం వత్ ప్రతీతం అని భగవత్పాదులైనటువంటి శ్రీ శంకరులు కూడా తెలియజేసి ఉన్నారు. ఎలాంటిదంటే దుష్టమైనటువంటి మనస్సు ఉన్నదనుకో, అది భుజించేటువంటి వాని యొక్క కంఠమును తగులుకున్నటువంటి ముళ్ళులాగానే బాధిస్తుంది. ఎవరికైతే చెడ్డ మనసు ఉంటుందో ఆ మనసు అనేటువంటిది ఎలా బాధిస్తుంది అంటే, అన్నం తినేవాని గొంతులో గనక గుచ్చుకొని ఉన్నటువంటి ముళ్ళులాగానే బాధిస్తుంది. ముద్దకి గుటకబడనివ్వదు, మింగుడు బడనివ్వదు, ఇబ్బంది పెట్టేస్తుంది. ఆ విధంగానే దుష్టమైనటువంటి మనసు ఎల్లప్పుడూ కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అందుకే భోక్తుర్ఘళే కంటకవత్ ప్రతీతం అనే శ్రీ శంకరాచార్యులు తెలియజేసినట్లుగానే, కాబట్టి వివేకవంతులైనటువంటి వారు, ఏ వివేకము, సర్వే సర్వత్రా సర్వవ్యాపకమైన ఏకరసమాత్రమైనటువంటి పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు, సత్యము నిత్యము శాశ్వతమైనటువంటి పరిపూర్ణ స్థితిలో ఉన్న పరమాత్మ వస్తువే సత్యము అనే వివేకము కలిగినటువంటి వారు రాబోయేటువంటి మున్ముందు కూడా తన మనస్సుని, తన యొక్క ఇంద్రియాలను కూడా ప్రయత్నపూర్వకంగా అలవాటు లేకపోయినా అలవాటు చేసుకొని తనదైనటువంటి ప్రయత్నము చేత చక్కగా మనసుని ఇంద్రియాలను కూడా మరి జయించుకొని నిగ్రహించుకొని ఉండాలి. దానినే కదా జితాత్మ అంటే. ఆ ఆత్మతత్వాన్ని పొందాలి అనుకునేటువంటి వాడు ఇంద్రియాలను మరి మనస్సును, మానసేంద్రియాలను, బాహిరేంద్రియాలను కూడా నిగ్రహించగలిగినటువంటి ఏ స్థితిలో ప్రయత్నము అనేటువంటిది చేసి జయించాలి అని చెబుతూ, ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.